హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ రామదుర్గంలోని మై హోమ్ భుజాలోని అపార్ట్మెంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ హయాంలో కొందరు నేతలు పేటరేగిపోయారని టీడీపీ నేతల ఆరోపణ. నేడు వాటి పర్యవసానం ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య. బర్డ్ ఫ్లూ వైరస్ పై ఎలాంటి ఆందోళన వద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలోని అపార్ట్మెంట్ లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బిఎస్ఎస్ సెక్షన్లు, రెడ్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు సత్యవర్ధన్ ను కోర్టుకు కార్లో తీసుకువచ్చారు. అనంతరం కోర్టు నుండి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ ను వంశీ విశాఖకు పంపించారు. ఈ క్రమంలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా కేసు విత్డ్రా చేసుకోవాలి అని, తనను కిడ్నాప్ చేసి బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేటరేగిపోయారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని, కక్షపూరితంగా రాజకీయాలు చేయాలి అనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపలి వేయించే వాళ్ళమని అన్నారు. ఓ నాయకుడు క్యాజినో పెట్టి నోరుంది కదా అని బూతులు తిట్టారని, మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్ లో ఇరికించారని, ఇంకో నాయకుడు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని, ఇలాంటి చర్యలను ఉపేక్షించాలని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేటరేగిపోయారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని, కక్షపూరితంగా రాజకీయాలు చేయాలి అనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపలి వేయించే వాళ్ళమని అన్నారు. ఓ నాయకుడు క్యాజినో పెట్టి నోరుంది కదా అని బూతులు తిట్టారని, మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్ లో ఇరికించారని, ఇంకో నాయకుడు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని, ఇలాంటి చర్యలను ఉపేక్షించాలని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట. 33,000తో ప్రజలు ఓడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల కష్టంతో, శ్రమతో గెలిచి 2 సార్లు
పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రీరంగ నీతులు చెప్తావా? బర్డ్ ఫ్లూ వైరస్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే బర్డ్ ఫ్లూ తగ్గిపోతుంది అని చెప్పారు. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాము అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కొందరు పదే పదే దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అటువంటివి మానుకోవాలి అని సూచించారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు అని, ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు అని చెప్పారు. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని, కోళ్ల నుండి శాంపిల్స్ తీసుకుని భోపాల్కు పంపించామని తెలియజేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి 5 ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని, ఇప్పుడు ఏదైతే వ్యాధి సోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్గా ప్రకటించి ఆఫీసెస్కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫామ్లో కల్లింగ్ అంతా పూర్తి చేసాం. ఇంకా 2 ఫామ్స్లో జరుగుతుంది. ఇంకొక గంటకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు కానీ, ఈ వ్యాధి సోకినట్టుకు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు. రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు కానీ, ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని, అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్న పాలన ఇప్పటికీ గాడిలో పడలేదని, అన్నింటికీ వైఎస్ఆర్సీపీని నిందించడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవినీతి జరిగింది అని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి అని సవాల్ చేశారు. అప్పులు తేవడం, హామీలు అమలు చేయకపోవడంతో పాటు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క మేలు జరగలేదని విశాఖలో ఆరోపించారు. అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ హోల్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నది. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మేమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేరు ఇమ్మనండి. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ సంస్థకు మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీదేనని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ చేస్తున్న కృషిలో భాగంగా 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన జరుగుతుంది అని తెలిపారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలోని యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. AI is the future. Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana,
which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. Thank you, one and all. తెలంగాణలో బీర్ల ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం 15% పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మితే రాద్ధాంతం చేశారని, ఇప్పుడు ఒక్కో బీరుకు 30 నుండి 40 రూపాయలు కనీవిని రీతిలో పెంచడం దేనికి సంకేతమని మండిపడ్డారు. తాము ధరలు పెంచితే మందు అమ్మి ప్రభుత్వాన్ని నడుపుకున్నామని రాద్ధాంతం చేశారని, మీకో న్యాయం మాకో న్యాయం అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. దాదాపు ఒక బీరుకు 30 నుంచి 40 రూపాయల ధరలు పెంచారు. మేము ఉన్నప్పుడు నామమాత్రంగా ధర రేటు పెంచితేనేమో మొత్తం మందమ్మి ప్రభుత్వం నడుపుతుంది అనేటట్ల రాద్ధాంతం చేసింది. మరి ఈరోజు ఎప్పుడు కానీ రీతిలో ఇంత పెద్ద ఎత్తున 30-40 రూపాయలు పెంచడం అనేది మరి దేనికి సంకేతం అడుగుతా ఉన్నాం. 4-5 నెలల క్రితమేమో బొంబొం బీరు, బిర్యానీ బీరు, ఎవరు చూడని బీర్లు తీసుకొచ్చి పెట్టిరు. నాణ్యత లేని బీరు తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని నింపుకోవాలని చూసిండ్రు. రకరకాలుగా మరి వార్తలు కూడా వచ్చాయి. షష్ఠషణ్ముఖ క్షేత్రంలో 5వ క్షేత్రం స్వామిమలై. అక్కడ కొలువైన శ్రీ స్వామినాథ స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తంజావూరు సమీపంలో స్వామిమలైని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్ సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పంచహారతులతో హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతికరమైన కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అఖిరానందన్ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలంలో గత 3 నెలల్లో పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో 1100 కేజీల గంజాయి పట్టుబడినట్లు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్ట్ ను ఆమె తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెక్ పోస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిశీలించారు. సిఐ రామకృష్ణ, ఎస్ఐ వెంకట సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన పాంచిపేట పోలీస్ స్టేషన్ సాలూర్ సర్కిల్ లో ఒక రోజు ముందు ఒక ఎన్డీపీఎస్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేస్ గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ ఇక్కడ జరిగింది. మాతుమూరు విలేజ్ అండ్ బొడ్డవలస విలేజ్ ఆ మధ్యలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విలేజెస్ మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పైన ఒక వైట్ కలర్ డిజైర్ వెహికల్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మై పాంచిపెంట ఎస్ఐ, సిఐ సాలూర్ అండ్ మొత్తం పోలీస్ టీమ్ అక్కడ వెళ్ళి వాళ్ళు ఎంక్వైర్ చేశారు. దే ఆర్ వెరిఫైడ్ ద కార్. ఈ కార్ లో వాళ్ళకి 43 ప్యాకెట్స్ గాంజా దొరికినాయి. 43 ప్యాకెట్స్ గాంజా 4 గన్నీ బ్యాగ్స్ లో ప్యాక్ చేసిన ఇట్ వాస్ ప్యాక్. ఈ ప్యాకెట్స్ వేయింగ్ చేసాం మనం అండ్ టోటల్ 153.625 kgs గాంజా సీజర్ చేసాము. ఇట్ ఈస్ వర్త్ 15 lakh. అండ్ ఆ తర్వాత మనం వీ హ్యావ్ ట్రైడ్ టు ఫైండ్ ద అక్యూజ్డ్ ఆల్సో, బట్ వీ హ్యావ్
not found yet. ఏలూరు జిల్లా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్ ను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సపోర్ట్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సెంటర్ లో ఉమెన్ కలెక్టివ్ ప్రతినిధులకు మహిళల యొక్క సమస్యలను నేరుగా తెలియజేసి అవసరమైన సహాయం పొందవచ్చన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతే తమ లక్ష్యమని కార్యక్రమంలో డిఎస్పీ శ్రావణ్ కుమార్, స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, ఎస్ఐ కాంతిప్రియ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ వైవి రమణ తదితరులు పాల్గొన్నారు. సేఫ్టీ ప్లాన్ ని మా పనిలో వచ్చిన ప్రతి సర్వైవర్కి ప్లాన్ చేస్తాం. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళ పిల్లల కండిషన్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, చిన్న బుక్లెట్స్ లా తయారు చేసి ఇప్పుడు ఇది ఉందని సార్ బ్లూటెక్ ప్యాటర్న్స్. ఇది మొత్తం ఉమెన్ రిలేటెడ్ యాక్ట్స్, ఏ యాక్ట్ వచ్చినా కానీ బుక్లెట్ లాగా చేసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మేమేమి మనీ తీసుకున్నట్టు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఇంకా దాన్ని ఇంకా కొంచెం ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పిల్లలు బుక్స్ చదవడం దాంట్లో ప్లస్ వీ హ్యావ్ అన్ అవేర్నెస్ వెళ్తుంది. సో నాకు ఏంటంటే ప్రాబ్లమ్ ఒకటి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ప్రివెన్షన్ ఈజ్. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారంటే నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకొస్తావా, నన్ను కౌన్సిలర్ దాకా తీసుకొస్తావా, అక్కడికి ఆ రిలేషన్ ఈజ్ ఆల్రెడీ స్పాయిల్డ్. కెన్ వి డూ? కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి నిరసిస్తూ విపక్షాలు లోక్సభ నుండి వాకౌట్ చేశాయి. ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది. విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. Went by, year after year many more sections were added, and as it stands today there are 819 sections. From that 819 we are bringing down to 536. So he should look at what it is today rather than what is in 1961. So on that objection. విజయనగరం జిల్లా చీపురపల్లి జెడ్పీటీసీ ప్రతినిధి మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు నివాసంలో ఆర్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ లో పల్సర్ బైక్ రమణ లిరిక్స్ రాసి ఆలపించిన మాట వినవే మహాలక్ష్మి ఫుల్ సాంగ్ ను ల్యాప్టాప్ ద్వారా రిలీజ్ చేశారు. రమణ మాట్లాడుతూ సాంగ్ ను శ్రీనివాస్ తో రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఫుల్ సాంగ్ బాగా వచ్చింది అని, చాలా కష్టపడి ఇష్టంగా చేసిన సాంగ్ అన్నారు. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పుట్టి చీపురపల్లి ప్రాంతంలో మంచి రైటర్ గా, జానపద గాయకుడిగా సినీ ఫీల్డ్ లో వచ్చి మంచి మంచి పాటలు రాస్తూ అందరి అభిమానం చూరగొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ దాలయ్య, గవిడి సురేష్, ప్రభాత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవునా, మరి మీ అందరికీ కూడా సుపరిచితుడు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పుట్టి మరి చీపురుపల్లి ప్రాంతంలో ఒక మంచి రైటర్గా ఈరోజు సినీ ఫీల్డ్లోకి వచ్చారు. మరి మంచి మంచి పాటలు రాస్తూ ఈరోజు మనందరికీ కూడా ఆ పాటలు మరి మనందరం కూడా వింటున్నాం. మరి రోజు రోజుకి కూడా అతను దినదినాభివృద్ధి చెందాలని, మరి సినీ ఫీల్డ్లో మన ప్రాంతం నుంచి ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరి అందరం కూడా కోరుకుంటూ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ, కొత్తపల్లి మండలం మూలపేట, పొన్నడ, నాగులపల్లి గ్రామాల్లో తమ పొలాల్లోకి రాయవరపు వెంకట సుబ్బారావు, రొడ్డుముక్కల భాస్కర్రావు అనే అడ్వకేట్లు తనపై దౌర్జన్యం చేశారని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాయవరపు మృత్యుంజయరావు కుమారుడు రాయవరపు వెంకట సుబ్బారావు కోడలైన తనను మహిళని చూడకుండా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను అక్రమంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ రాయవరపు సత్యభామ, అది కాకినాడ జిల్లా. మా భూములు వచ్చి ఉప్పాడ, కొత్తపల్లి, మూలపేట, నాగులపల్లి, పొన్నాడ గ్రామాల్లో అనేక మా భూములు ఉన్నాయి. అయితే ఈ భూములన్నింటినీ కూడా సజ్జికొని తీసుకున్న తర్వాత మిగతా భూములన్నీ కూడా మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది. మా మామగారు కాలం చేశారు, ఆ తర్వాత మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది. ఈ జరిగే తరుణంలో మాకు మూలపేట నుండి పిఠాపురం నుంచి మూలపేట వెళ్ళే దగ్గరలో బంగారపప్పు గుడి దగ్గర దగ్గరగా మా భూమి ఉంది. ఆ భూమి ఉన్న సర్వే తోట ఉంది. ఆ సర్వే తోటని ఎవరో నరికేస్తున్నారని తెలిసి వెంటనే రావడం జరిగింది. వచ్చి చూసుకుని తిరిగి వెళ్తుండగా సాయంత్రం 5, 6, 7 మధ్యలో నన్ను కారు ఆపి, ఆ డ్రైవర్ని బెదిరించి కారు ఆపి దోచేసి అతన్ని నా మీదకి వచ్చి
కన్ను పెట్టి బెదిరించి అన్నదాని ఆడవారు మాట్లాడుకుని అసభ్యకరమైన పదజాలతో బూతులు తిడుతూ నన్ను బెదిరించి చంపేస్తానని చూసి బయటకు చేయబడి బయటకు లాగుతుంటే ఈ ముగ్గురు డ్రైవింగ్ కోసం ఇద్దరు మొత్తం 5 పైనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎవరైనా చూడగా ఒక అతను డ్రైవర్ వెంకట సుబ్బారావు పిఠాపురం నోటరీ అడ్వకేట్ ఆయన పేరు ఆయనే చెప్పుకున్నాడు. నువ్వు నన్ను ఏం పీకుతావే, నన్ను ఏం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాజువాక సమీపం దయాల్ నగర్ కొండపై వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉంజల్ సేవ ఆద్యంతం కమనీయంగా జరిగింది. పండితుల మంత్రోచ్చారణ, భక్తుల గోవిందనామస్మరణల మధ్య ఈ వేడుక జరిగింది. ఉత్సవ విగ్రహాలను శేషపాన్పుపై ఉంచిన భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ధర్మకర్తలు తిప్పల అన్నపూర్ణ రమణారెడ్డి దంపతుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉంటాం, పిల్లలు అలాగే అన్ని వ్యాపారాలు కానీ అన్ని శుభ్రంగా ఉంటాయి. అటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మనం ఈరోజు శ్రీకృష్ణయాగాన్ని జరుపుకున్నాం. కాబట్టి స్వామి యొక్క బంధులాగా అంటే ఆనందోత్సవం జరుపుకుంటాం. శుభ్రంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, పిల్లలు అలాగే అన్ని వ్యాపారాలు కానీ అన్ని శుభ్రంగా ఉంటాయి. అటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మనం ఈరోజు శ్రీకృష్ణయాగాన్ని జరుపుకున్నాం. కాబట్టి స్వామి యొక్క బంధులాగా అంటే ఆనందోత్సవం జరుపుకుంటాం. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో 10 మంది పోటీ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుండి 10వ తేదీ వరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, వారిలో ఏ ఒక్కరూ నామినేషన్లను ఉపసంహరించుకోలేదని చెప్పారు. కావున వారంతా పోటీలో ఉంటున్నట్లేనని పేర్కొన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్లో డీసీపీ అజిత, ఏఆర్ఓ, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీశంకర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివిధ వివరాలను కలెక్టర్ వెల్లడించారు. రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను. సో ఈ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియల్లో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్. ముఖ్యాంశాలు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ రామదుర్గంలోని మై హోమ్ భుజాలోని అపార్ట్మెంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ హయాంలో కొందరు నేతలు పేటరేగిపోయారని టీడీపీ నేతల ఆరోపణ. నేడు వాటి పర్యవసానం ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య. బర్డ్ ఫ్లూ వైరస్ పై ఎలాంటి ఆందోళన వద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.